అక్రమ మత మార్పిడిదారులకు కొరకరాని కొయ్యగా మారిన రామలింగం హత్య కేసులో ఎన్ఐఏ దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. తమిళనాడులోని 9 ప్రాంతాలలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఈ కేసుతో సంబంధం ఉండి పరారీలో ఉన్న నిందితులకు ఆశ్రయం కల్పించిన వారిని కూడా తాజాగా అరెస్టు చేసింది. కొడైకెనాల్లోని అంబర్ బిర్యానీ దుకాణం యజమాని ఇమతుల్లాహను ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దిండిగల్, తెనికాసి, కొడైకెనాల్ ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఈ జాబితాలో ఎస్డిపిఐ కార్యకర్త షేక్ అబ్దుల్లా నివాసి కూడా ఉంది. రామలింగం అనే వ్యక్తిని 2019లో హత్య చేశారు. స్థానికంగా ఉండే హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చడాన్ని రామలింగం తీవ్రంగా వ్యతిరేకించేవాడు. అంతేకాకుండా ఈ మత మార్పిడిలో కీలకంగా ఉన్న నిషేధిత పిఎఫ్ఐ కార్యకర్తలను తీవ్రంగా వ్యతిరేకించాడు. హిందువులు మతం మారకుండా జాగ్రత్తగా కాపాడాడు. దీనిని జీర్ణించుకోలేని నిషేధిత పిఎఫ్ఐ ఉగ్రవాదులు ఆయన హత్య చేశారు. హిందువులను ఇస్లాంలోకి మారుస్తున్న పిఎఫ్ఐ నాయకుల పనిని వ్యతిరేకించినందుకే రామలింగం హత్యకు గురైనట్లు ఎన్ఐఏ అధికారికంగా ప్రకటించింది కూడా.